వందనాలమ్మ. ఈ సమయంలో మనము లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుండి చూద్దాం. అప్పుడు రమరమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడుమికి చినిగెను. అప్పుడు యేసు ప్రభు శిలువ పైన ఆయన మేకులతోటి ఆయనను కొట్టినప్పుడు, శిలువ పైన ఆయనను ఎక్కించినప్పుడు సమయము ఎంత 12 గంటలు అనుకుందాం. రామారవి మధ్యాహ్నమాయను అని చెప్పేసి రాయబడింది. అంటే దాదాపుగా 12 గంటల సమయం. ఈ 12 గంటల నుంచి కూడాను 3 గంటల వరకు ఆయన శిలువ మాను పైన ఆయన జీవించి ఉన్నాడు అని ఈ యొక్క లేఖనం ద్వారా మనము గ్రహించవచ్చు. అది మధ్యాహ్నం టైం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రభు శిలువ పైన ఉంటే, ఆ 3 గంటలు కూడాను అనగా 12 గంటల నుంచి 3 గంటల దాకా దేశమంతటా కూడాను చీకటి కమ్మెను అని చెప్పేసి రాయబడింది. ఎందుకు చీకటి కమ్మింది అంటే, సూర్యుడు అదృశ్యుడాయను అనేటువంటి మాట. సూర్యుడు కనబడకుండా పోయేటప్పటికీ ఆ దేశం మొత్తం కూడాను చీకటి కమ్మింది. ఎందుకు సూర్యుడు అదృశ్యుడైనాడు అనేటువంటిది చూస్తే, ఇక్కడ సూర్యచంద్రుడు నక్షత్రాదులను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నరావతారిగా ఉండి, ఆయన 33.5 సంవత్సరం ఉండి ప్రాణం పెట్టడం అనేటువంటిది చాలా అది దాన్ని మనము ఈ సృష్టికి నమ్మలేనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు మరణించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం కదా. కానీ ఇక్కడ ఆ కార్యము జరుగుతూ ఉంది. దానిని బట్టి సృష్టికర్త అయినటువంటి ప్రభు, నీతి సూర్యుడు అని పిలువబడేటువంటి ప్రభు, 84వ కీర్తనలో యెహోవా నాకు సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని తెలియజేయబడినటువంటి ప్రభు, ఇక్కడ మరణించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి నీతి సూర్యుడైనటువంటి ప్రభువు ప్రాణం విడుస్తూ ఉన్నప్పుడు సూర్యుడైనటువంటి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు అదృశ్యుడు కావడం అనేటువంటిది జరిగింది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు అని చెప్పేసి రాయబడింది. ఎక్కడ కొలసీలు రాసిన పత్రికలో చూస్తే, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సూర్యచంద్ర నక్షత్రాదులు సహితం ఆయనను బట్టి అన్నీ కూడా సృజించబడ్డాయి, ఆయన చేత అన్నీ కూడాను సృజించబడ్డాయి అని చెప్పేసి యేసు ప్రభువుని గురించి లేఖనం వ్రాయబడింది. కాబట్టి ఈ సృష్టికర్త అయినటువంటి ప్రభువు మరణించటం అనేటువంటిది చాలా తట్టుకోలేనటువంటి విషయం. కాబట్టి సృష్టి కూడాను తాను ఇచ్చినటువంటి ఆ గ్లోరీ, దేవుడు ఇచ్చినటువంటి ఆ గ్లోరీని దాదాపు 3 గంటల సేపు డిమ్ అయిపోయినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడు అదృశ్యుడాయను అని చెప్పేసి రాయడు, కనబడకుండా పోయాడు. సూర్యుడు దృశ్యంలో లేడు, కనుకనే చీకటి కమ్మింది. ఇది తీసుకోవడానికిని, దాన్ని నమ్మడానికిని, ఆకలింపు చేసుకోవడానికిని చాలా విచిత్రమైనటువంటి విషయం. సృష్టికర్త చనిపోవడం ఏంది, దేవుడు మరణించడం ఏంది, ఇదే లోకానికి సమస్య యేసు ప్రభుతోటి. ఈ సమస్య ద్వారానే యూదులు కూడాను ఆయన్ను నమ్మడం లేదు. అదే విషయాన్ని యెషయా గ్రంథంలో ప్రభు ఆల్రెడీ చెప్పాడు. ఆయన అభ్యంతరము కలిగించు బండ
ఇశ్రాయేలు 2 కుటుంబాల వారికి, యూదా, ఇశ్రాయేలు 2 రాజ్యాలు అయినాయి కదా, రెండుటికి కూడా అభ్యంతరము కలిగించేటువంటి బండ. దానిని తగులుకొని క్రింద పడతారు, తొట్టిల్లుతారు, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటారు అని చెప్పేసి యెషయా గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి రాయబడింది. ఇదిగో నేను అమూల్యమైనటువంటి రాతిని సియోనులో స్థాపించుతూ ఉన్నాను. యెషయా భక్తుడు యేసు ప్రభువుకి ముందు 800 సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ప్రవచనం. ఈ బండనే యేసు ప్రభు గురించి చెప్పబడినటువంటి మాట. ఇది అడ్డుబండ, నమ్మడానికి విశ్వసించడానికి అడ్డుదగులేటువంటి బండ. దాన్ని తగులుకొని అనేకులు తొట్టిల్లి పడతారని చెప్పేసి రాయబడదు. తొట్టుపాటు పడతారు, తట్టుకొని పడతారు. ఎందుకు అంటే నమ్మడానికి వీలు కానంతగా అనిపిస్తుంది జనాలకు. దేవుడు శిలువెక్కడం ఏందండి, దేవుడు మరణించడం ఏంది, సృష్టికర్త మరణించడం ఏంది, ఇది మనుషుల మనసుల్లో ఉన్నటువంటి అడ్డంకి నమ్మడానికి, విశ్వసించడానికి. కానీ లేఖనంలో చాలా క్లియర్గా ఉన్నది. ఎవడైతే మరణశాసనం ఇచ్చాడో ఆ మరణశాసనము రాసినవాడు మరణించితేనే తప్ప ఆ శాసనము తీసివేయబడదు అని చెప్పేసి ప్రభు అందుకే వచ్చాడు కదా. దేవుడు నరావతారిగా కావటానికి మూలమే చనిపోవడం. అదే విషయం కదా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. మనం పదే చెప్పుకుంటాం. ఏమంటాడు ఆయన? ఆల్ఫయు ఒమేగయు నేనే. యేసుప్రభు చెప్పేటువంటి మాటలు ఇది. 8వ వచనం, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియగు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. సర్వాధికారియగు దేవుడగు ప్రభు సెలవిచ్చున్నాడు, యేసు ప్రభు. సరే, ఆ మాట్లాడుచున్నటువంటి ఆ స్వరము ఏంటిదే అని చెప్పేసి యోహానుకి అర్థం కాలే. అప్పటికి ఈ విజన్ చూస్తున్నటువంటి యోహాను, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను, నా వెనక చెప్పుట వింటిని 11వ వచనం చివరిలో 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అక్కడ మనుష్య కుమారుడిని పోలినటువంటి ఒకరిని, అంటే ఆ గ్లోరీలో, ఆ మహిమలో లైట్గా షేడ్ అది కనబడుతుంది, కానీ ఆ రూపము అది క్లారిటీగా లేదు అంత వెలుగులో. అందుకే మనుష్య కుమారుని పోలినటువంటి వ్యక్తి అనేటువంటి మాట అక్కడ రాశారు. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఇదంతా ఆయన మహిమలో, ప్రభు మహిమలో ఉన్నప్పుడు ఉన్నటువంటి స్వరూపము. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు వాడగలిగినటువంటి ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఎవరి గురించి ఈ మాట? ప్రభు గురించి. దేవుని వాక్యము అని ఆయనకు పేరు. ప్రకటన గ్రంథంలో ఆయన నోటి నుండి 2 అంచులు వాడగలిగినటువంటి ఖడ్గం బయలు వెడలుచుండెను అని చెప్పేసి రాయబడు ప్రభు గురించి. కాబట్టి ఇక్కడ మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. ఎవరి గురించి అయితే ఈ డిస్క్రిప్షన్ అంతా చెప్తూ ఉన్నాడో యోహాను, ఆ వ్యక్తిని మనుష్య కుమారుని పోలినటువంటి వాడు అన్నాడు కదా. సరే, మనుష్య కుమారుడా కాదా అనేటువంటిది ఇక్కడ మనకు డౌట్. మనుష్య కుమారుడనగా యేసు ప్రభువు అవునా కాదా అనేటువంటిది డౌట్ మనకి. యేసు ప్రభువుని పోలి ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. సరే, ఆయన ముఖము, ఆయన తేజస్సు, ఆయన పాదములు, ఆయన స్వరము, ఆయన కళ్ళు, వీటన్నిటిని వర్ణించిన తర్వాత ఆయన భయపడి చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైనా? భయపడుకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను. ముందు నేనే, వెనుక నేనే, ఆది నేనే, అంతము నేనే. నాకు ముందు ఎవడు లేడు, నా తర్వాత ఎవడు ఉండడు. ఎవరు ఈ మాటలు మాట్లాడింది మనకు తెలిసి ఇంతవరకు? అంటే బైబిల్ గ్రంథంలో వాక్యంలో ఎవరు మాట్లాడారు ఈ మాటలు?
దేవుడైనటువంటి యెహోవా మాట్లాడినట్లుగా మనము పాత నిబంధనలో ప్రవక్తల వచనాల్లో చూస్తాం. నాకు ముందు ఎవడు లేడు, నా తర్వాత ఎవడు ఉంటాడు, ఆదియు నేనే, అంతము నేనే, మొదటివాడును కడపటివాడును. ఇటువంటి మొదటివాడు కడపటివాడు అయినటువంటి దేవుడు ప్రభువు ఏమంటున్నాడో చూడండి. మృతుడనైతిని. ఇది మొదటివాడు కడపటివాడు అనేటువంటి మాట దేవుడైనటువంటి యెహోవాది అయినప్పుడు నేనే అంటున్నాడు ఆయన, యేసు ప్రభు. ఎక్కడ? పరలోకంలో విజన్. నేనే ఆయనను అయితే మృతుడనయ్యాను. ఇది ఎలా సాధ్యం ప్రభువా? నువ్వు దేవుడివి, మొదటివాడివి, కడపటివాడివి, ఆది నువ్వే, అంతం నువ్వే. అటువంటిప్పుడు నీకు మరణం ఎట్లా వస్తుంది? అందుకే కదా నేను నరవతారిగా వచ్చింది అని అర్థం అన్నమాట. శిలువ పైన మరణించింది అందుకే. కాబట్టి నేను మృతుడనైతిని, కానీ తిరిగి లేచాను. మరణం పైన అధికారం పొందినటువంటి వాడు. మరణము నన్ను ఏమీ చేయలేదు, ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదని చెప్పి ప్రభు చెప్పినటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. మృతుడనైతిని, కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఇదన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, దేవుడే నరవతారిగా ఈ లోకంలో చాలామంది అంగీకరించరు, చాలామంది ఒప్పుకోరు. సరే, ఒప్పుకోకపోయినంత మాత్రాన మనకు నష్టమేం లేదు. చెప్పవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. లేఖనం ఏం చెప్తుందో దాని గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మాట్లాడింది ప్రభువే కదా, ఇక్కడ మాట్లాడింది యేసుక్రీస్తే కదా. మృతుడనైతిని అన్నటువంటి మాట ఎవరికి సంబంధించింది? యేసుక్రీస్తు కదా సంబంధించింది. కానీ ఆయన మాట్లాడేటువంటి మాట ఏమంటే, ఆది అంతము అయినటువంటి వాడు, ఆల్ఫయు ఒమేగయు అయినటువంటి వాడు దేవుడు. కాబట్టి దేవుడు మరణించటం అనేటువంటిది ఆకళింపు చేసుకొనలేనటువంటి గొప్ప సత్యం, అభ్యంతరము కలిగించేటువంటి సత్యం లోకానికి. కాబట్టి అటువంటి సంఘటన జరిగినప్పుడు సృష్టికి కూడాను తనకు దేవుడు ఇచ్చినటువంటి గ్లోరీని ఇవ్వకుండా కొంత సమయం, అనగా 3 గంటలు డిమ్ అయిపోయింది. సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. కాబట్టి ఆ 3 గంటలు ఆ దేశం అంతటా చీకటి కమ్మి ఉన్నది అనేటువంటి మాటను మనము చూస్తాం. ఆ తర్వాత రాయబడినటువంటి మాట ఏంటంటే, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. గర్భాలయపు తెర, ఇది ఎక్కడుంటుంది? ఈ గర్భాలయపు తెర ఇది సొలొమోను టెంపుల్లో ఉంటుందన్నమాట. ఇది దేవుని యొక్క సన్నిధి, ఆయన గ్లోరీ ఎక్కడైతే ఉంటుందో ఆ గ్లోరీ మనుషులకు కనబడకుండా ఒక తెరను ఆ రోజుల్లో వేసేవాడు. ఆ తెర లోపలికి ఎవడు కూడాను ప్రవేశించకూడదు. ఒక్క యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి ఆ గర్భాలయంలోనికి ప్రవేశించేయడానికి అవకాశం ఉంది. ఈ ఒకసారి కూడాను ఒకవేళ ఈ యాజకుడు ఏదైనా తప్పు, పొరపాటు, అపవిత్రత ఉండినట్లయితే అక్కడే ఆ గ్లోరీని తట్టుకోలేక అక్కడే పడి చనిపోతాడు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి పోయేటప్పుడు కూడాను యాజకుడు ఏం చేయాలి? నడుముకు ఒక తాడు కట్టి ఆ తాడు తోటి బయటికి లోపలికి వెళ్తాడు. ఒకవేళ టైం మించిపోతా ఉంది, ఇంకా రాలేదు అంటే అప్పుడు బయట ఉండేవాళ్ళు ఆ తాడు పట్టుకొని లాగుతారు. అంటే వేరే వాళ్ళు ఎవరు లోపలికి పోకుండా, అంటే చనిపోయినాడని అర్థం. అటువంటి దేవుని యొక్క మహిమ నివసించేటువంటి స్థలం ఏది? అతి పరిశుద్ధ స్థలము లేదా గర్భాలయం అనేటువంటి మాట అక్కడ వాడబడింది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అది ఒక్కడు, ఎవరు కూడాను వెళ్ళడానికి లేదు, ఎవడు కూడాను దర్శించడానికి లేదు. అది దేవుని యొక్క పరిశుద్ధతను సూచించేటువంటి అంశం. దేవుడు అంత పరిశుద్ధుడు అని ప్రజలకు తెలియపరిచేటువంటి అంశం. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ప్రభు శిలోమాను పైన మరణించాడో అక్కడ ఏమి చేయబడింది? గర్భాలయపు తెర చినిగిపోయింది.
అంటే చినిగిపోవడం అంటే ఇప్పుడు ఏంది అర్థము? అవతల ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి మనుషులకు ప్రత్యక్షంగా బయట ఉండేటువంటి మనుషులకు కనబడతా ఉంది. తెర చినగడంలో ఉద్దేశం అది. యేసుప్రభు చనిపోయేదాకా ఆ తెర లోపల ఉన్నది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన ప్రాణం పెట్టాడో శిలువ పైన, ఇక్కడ లూకాసు వార్త కాదు, మత్తయి సువార్తలో రాయబడినటువంటి అంశం ఏంటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27 కాదు 27:51 ఏమో రాయబడిందంటే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను అని చెప్పేసి రాయబడింది. పైనుండి క్రిందకి చినిగింది అంటే ఎవరున్నారు పైన? ఎవరెక్కారు? ఎందుకు ఎక్కుతారు? దేవాలయపు తెర మీదకి మనుషుడు ఎక్కాల్సిన అవసరమే లేదు, ఉండదు కూడా. కానీ పైనుంచి కిందికి ఎవరు చింపారు? దేవుడే చింపాడు. దేవుడే చింపేశాడు. ఎందుకంటే శిలువ పైన ప్రాణం పెట్టుట ద్వారా ప్రభు దేవునికి మనుషులకి మధ్య ఉండేటువంటి ఆ అడ్డము, ఆ తెర తొలగిపోయింది. ఇక మీదట మనుషులకు దేవునికి మధ్య ఎటువంటి తెరలు, ఆటంకాలు, అడ్డంకులు ఉండవు. దేవుడు ఎప్పుడూ కూడాను ఆయన గ్లోరీ తెరల మధ్యనే ఉండేటువంటిది. అయితే ఇప్పుడైతే యేసు ప్రభు ద్వారా, ఆయన మరణము ద్వారా ఎల్లప్పుడూ దేవుని నివాసము, దేవుని సన్నిధి, దేవుని గ్లోరీ, మహిమ మనుషులకు అందుబాటులోనికి వచ్చింది. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చూడవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు పోయేసి దేవుని, ఆయన మహిమను దర్శించవచ్చు. అది సింబాలిక్గా దేవుడు మనుషులకు తెలియజేసినటువంటి ఒక అంశము. దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినగటం అనేటువంటిది. ఆ మహిమ ఇప్పుడు మనుషులకు అందరికీ బాహటంగా కనబడటానికే ప్రభువు ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి మరణించడం జరిగింది. ఆ పర్పస్ ఎప్పుడైతే నెరవేరిందో దేవాలయపు తెరను దేవుడే పైన నుండి క్రిందికి చించిపడేశాడు. అప్పుడు దేవుని యొక్క నివాసం మనుషులకి అందుబాటులో ఉన్నది. అందుకే ప్రభు వచ్చాడు. దేవునికి మానవునికి మధ్య ఆ అగాధాన్ని పూడ్చివేయటానికి, ఆ తెరను చించివేయటానికి, దేవునికి మనుషులకి మధ్యను ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించాడు. ఆయన మరణంతో ఇవన్నీ కూడాను సాధ్యమైంది. అందుకే ఆ మాట రాయబడింది, తెర నడిమికి చినిగెను అనేటువంటి మాట. కాబట్టి ఇక మీదట దేవాలయంతో పని లేదు. ఓకే, గర్భాలయంతో పని లేదు, యాజకులతో పని లేదు, యాజక ధర్మంతో పని లేదు, బలులతో పని లేదు. దేవాలయంలో జరిగేటువంటి ఆరాధనలు ఇంతకుముందు ఏ విధంగా జరిగేటువంటివి ప్రభు రాకడకు ముందు అవేవి కూడాను అవసరం లేదు. ఎందుకంటే ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అన్నది. అందుకే పాతవి గతించెను, పాతవి లేవు, పాత నిబంధన లేదు, పాత ఆలయము లేదు, ఇప్పుడు క్రొత్తదిగా చేయబడింది. ఏంటిది? ఆలయం. ఏంటి ఇప్పుడు ఆలయము? ఇప్పుడు ఆలయం ఏంటి అంటే మానవుని యొక్క హృదయము, మనుషుల మధ్య దేవుడు ఉంటానన్నాడు. ప్రభు ఏం చెప్పాడు? ఎక్కడ 2-3 కూడిన నామమును బట్టి ప్రార్థన చేయరో వారి మధ్యలో నేను ఉంటాను. పౌలు ఏమంటాడు కొరింథీయులకు రాస్తూ, మీ దేహము దేవాలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కాబట్టి ఆయన మనలో నివసించడానికి ఇష్టపడేటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన మనిషి అర్థమయ్యేదాకా మనిషికి ఏమని, నాకు ఒక రక్షకుడు కావాలి, నాకు నేనుగా నా క్రియల ద్వారా నేను ఎప్పటికీ కూడాను దేవుని చేరలేను, మనుషులందరూ పాపులు, నీతిమంతుడు ఒక్కడూ కూడా లేడు అనేటువంటి విషయం మనుష్య జాతికి అర్థం కావడం కోసం కొన్నాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏలేటట్టుగా చేశాడు. కాలం సంపూర్ణమైపోయింది. అంటే దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ గడియ
వచ్చినప్పుడు దాని గురించి కాలము సంపూర్ణమాయను అని చెప్పేసి రాయబడింది. దేవుడు ఎప్పుడైతే అనుకున్న సమయము దగ్గర పడిందో అప్పుడు ఆయన కన్యగర్భమును పుట్టి నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరం ఉండి శిలువ పైన తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టినాక కూడా ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను మేము చేస్తాము, ఆచరిస్తాము, మేము పాటిస్తాము అంటే ఇక వాళ్ళు మరి కృప కింద ఉన్నారో, మరి ధర్మశాస్త్రం కింద ఉన్నారో లేఖనానుసారంగా వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఈ ధర్మశాస్త్రం గురించి అర్థం కావాలంటే సింపుల్గా గలతీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయాలే ఉంటాయి. దాన్ని మీరు చదివితే కొంచెం అర్థమవుతుంది. అంత స్పష్టంగా 6 అధ్యాయాలు ఉంటాయి. స్పష్టంగా అర్థం కాకపోయినా కొంచెం అర్థమవుతుంది. ధర్మశాస్త్రం అంటే ఏంది, దేవుడు ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రము, ఎంతవరకు ఇచ్చాడు, ఎంతవరకు దాన్ని ఫాలో కావాలి, ఇప్పుడు ఫాలో కావాలా లేదా అనేటువంటి విషయాలను అర్థం చేసుకోవచ్చు గలతీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయాలు. కాబట్టి అక్కడ ధర్మశాస్త్రము ఫర్ టైం బీయింగ్ కొంతకాలం వరకు ప్రభువు వచ్చేంత వరకు ఇచ్చాడు. అందులోని విధులు ఆచారాలు పాటించడం ద్వారా ఏ వ్యక్తి రక్షణ పొందడు, ఏ వ్యక్తి రక్షించబడడు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు? రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, ధర్మశాస్త్రము పాపమనగా ఇటితో తెలియపరచబడుచున్నది, అంతేగాని ధర్మశాస్త్రం వలన రక్షణ రాదు. పాపమనగా ఇటితో తెలియపరచబడతాం. పాపాన్ని డిక్లేర్ చేసింది ధర్మశాస్త్రం. ఎందుకు డిక్లేర్ చేసింది? మనుషులందరూ మేము పాపులము అని చెప్పేసి గుర్తించడానికి ధర్మశాస్త్రం మనిషిని పట్టుకొని నువ్వు పాపిగా అని డిక్లేర్ చేసింది. అప్పుడు అందరూ కూడాను, మనుషుల జాతి అందరూ కూడాను ఒక కన్క్లూజన్కు రావాలి. ఏమని? నేను పాపిని కనుక నన్ను రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి. నాకు నేనుగా సొంతగా నేను రక్షించుకోలేను. ఏ వ్యక్తి కూడాను, ఏ మనిషి కూడాను నన్ను రక్షించలేడు. కీర్తనకారుడు అంటాడు, ఏ మనిషి తన సహోదరుని విమోచించలేడు. వాని విమోచన క్రయధనము బహు గొప్పది. అది దేవుడు తీరిస్తేనే ఆ విమోచన క్రయధనం. ఆ విమోచన క్రయధనం అనేటువంటిది బానిసలను విడిపించడానికి ఉపయోగించేటువంటి పదం. పాపము అనేటువంటి బానిసత్వం నుండి మనలను విడిపించడానికి దేవుడు యేసు ప్రభు అనేటువంటి ఆయన ప్రాణం అనేటువంటి విమోచన క్రయధనాన్ని చెల్లించడం ద్వారా మనం అందరము కూడాను ధర్మశాస్త్రము నుండి విమోచించబడ్డాము, పాపము నుండి విమోచించబడ్డాము, మరణం నుండి విమోచించబడ్డాము. మరి మరణిస్తున్నాం కదా, అందరం చనిపోతున్నాం కదా. మరణము ఈ మరణం గురించి చెప్పలేదు దేవుడు. దేవుని దృష్టిలో అందుకే మనం పలుమార్లు రిపీట్ చేస్తూ ఉంటాం, దేవుని దృష్టిలో మరణమైంది, దేవుని దృష్టిలో మరణమైంది, దేవుని దృష్టిలో మరణమైంది. మనుషుల దృష్టిలో మరణమైంది పుట్టుకొని చనిపోవడం, అది కాదు దేవుని దృష్టిలో మరణం. దేవుని దృష్టిలో మరణం అంటే ఒకడు పాపము చేసినప్పుడు ఆత్మీయంగా చనిపోతాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనేటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఆ మరణము నుండి, నిత్య మరణము నుండి రక్షించడానికి దేవుడి లోకంలోనికి నరావతారిగా వచ్చాడు. వచ్చి మరి శిలువ పైన మరణించినప్పుడు అందుకే ఆ గర్భాలయపు తెర నడిమికి చిరిగిపోయింది అని చెప్పేసి రాయబడింది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని నేను ఇలాగున చెప్పి ప్రాణము విడిచెను. ఈ విషయం గురించి మనము రేపు ఎప్పుడైనా కూడా మనము ధ్యానం చేసుకుందాం.